హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్ నేను లావణ్య ఊటుకురి. ఇక బిగ్ బాస్ సీజన్ 8లో ఇప్పటి వరకు నిఖిల్ను సోనియాను తోలుబొమ్మల్లాగా ఆడిస్తుంది. ఆల్మోస్ట్ ఆడియన్స్ అంతా ఫిక్స్ అయిపోయారు. అందుకే సోనియా నిల్చోమంటే నిఖిల్ నిల్చుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడని అంతా అనుకున్నారు. కానీ అలాంటి వారిద్దరిని ఈరోజు ఎపిసోడ్లో ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు నిఖిల్. కేరింగ్ పేరుతో మీదకెక్కాలని చూస్తే తాట తీస్తానంటూ ఇండైరెక్ట్గా తన గేమ్నే వార్నింగ్ ఇచ్చాడు. ఇక నిఖిల్ ఇచ్చిన స్ట్రోక్కి సోనియా అయితే షడ్డుకి వెళ్ళిపోయింది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో పూర్తిగా చూసేద్దాం. బిగ్ బాస్ హౌస్లో 2 రోజులుగా సాగిన పద్మావతి 2.0 టాస్క్ ఏదైతే ఉందో ఎట్టకేలకు ముగిసింది. కోడిగుడ్ల కొట్లాటలో శక్తి టీం విజయం సాధించింది. ఇది పూర్తయిన వెంటనే కాంతారా టీం చీఫ్ అభయ్ తన క్లాన్ సభ్యులకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఈ గేమ్కి ఏ ఎఫెక్ట్ అయినా అది నేను బ్లేమ్ చేసుకుంటా. మీరు ఎవరైనా సరే పర్సనల్గా హర్ట్ అయితే సారీ, నేను ఏదైతే అనుకున్నానో ఆడలేకపోయాను అంటూ మరోసారి అభయ్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ గేమ్లో సోనియా కన్నింగ్ బ్రెయిన్ గురించి యష్మి కామెంట్స్ చేసింది. టీం అంతా ట్రిగర్ అయ్యేటట్టుగా మాట్లాడింది. ఇక చీఫ్ ట్రిక్స్ వాడింది అంటూ సోనియా గురించి చెబుతూ యష్మి ఫైర్ అయిపోయింది. ఇక దీనికి కొనసాగిస్తూ అన్నా సోనియాతో 10 years ఫ్రెండ్షిప్ ఎలా చేశారన్నా మీరు అంటూ ప్రేరణ అడిగింది. దీనికి ముసిముసి నవ్వులు నవ్వాడు అభయ్. అంటే సోనియా అభయ్ బయట నుంచే ఫ్రెండ్స్ అన్న విషయం ఆడియన్స్కి ఇలా తెలిసిపోయింది. ఇక మణికంఠ ఏడుపు ఒకసారి చూద్దాం. నిఖిల్తో మణికంఠ కాసేపు మాట్లాడాడు. కొంత ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతూ గేమ్ ఆడాడు. కానీ నాకు నీలో కొన్ని నెగిటివ్ అనిపించాయి అంతే. నిఖిల్ ఏ ఏజ్ ఫ్రెండ్షిప్గా చేస్తున్నా వింటా అని పర్లేదు అని మానేసి. సో నీలో రూడ్ యాంగిల్ నాకు నచ్చలేదు. నువ్వు అది కాకుండా నాకు తెలుసు నువ్వేంటి అనేది నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నా. నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావో చూసుకో అంటూ మణికంఠ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏందిరా వీడు అన్నట్లుగా నిఖిల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఇక నిఖిల్తో మణికంఠ ఏం ముచ్చట్లు పెట్టాడో చూద్దాం. బిగ్ బాస్కి అభయ్ దొబ్బులు పెట్టాడు. ఇక ఆ తర్వాత రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ను బండబూతులు తిట్టాడు అభయ్. బిగ్ బాస్ కాదు నువ్వు బయాస్డ్ బాస్ అని మాట్లాడింది కట్ చేశారేమో, కానీ నేను బయటకు వెళ్ళాక ఇంటర్వ్యూలో కూడా అదే చెప్తా. నిజంగా దమాక్ లేదు నీకు. ఒకటికి రూల్ ఇచ్చి ఇంకొకటికి ఇవ్వకుండా ఇదేం పనికి మాలిన గేమ్ అని అర్థం కాలేదు. నిద్రపోయిండా లేక గతంలో ఏదైనా మర్చిపోయిండా? బొక్కలో ట్విస్టులు నువ్వు లిమిట్లెస్ బయాటస్ బిగ్ బాస్ అంటూ అభయ్ తిట్టాడు. ఇక అభయ్కి షాక్ ఇచ్చిన బిగ్ బాస్. ఇక పద్మావతి టాస్క్లో గెలిచిన వాళ్ళకి నిఖిల్ డైరెక్ట్గా టీంకి చీఫ్ కంటెస్టెంట్ అయ్యే ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఓడిపోయినందుకు కాంతారా టీం చీఫ్ పదవి నుంచి అభయ్ను పీకేశాడు బిగ్ బాస్. ఆ తర్వాత రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉందని అడగ్గా మా టీం దగ్గరే అంటూ నిఖిల్ సమాధానం ఇవ్వడం జరిగింది. దీంతో ఆ రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు క్లాన్ చీఫ్ కంటెస్టెంట్ అయ్యే ఛాన్స్ ఉందని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ఆ రెడ్ ఎగ్ను మీ టీంలో ఎందుకు వచ్చింది అని అడగ్గా నిఖిల్ చెప్పాడు బిగ్ బాస్కి. మరోవైపు అభయ్ను చీఫ్గా తొలగించాక మిగిలిన టీం సభ్యులు మీలో మీరు చర్చించుకొని క్లాన్ చీఫ్ కంటెస్టెంట్లు అయ్యేందుకు ముగ్గురిని సెలెక్ట్ చేసుకోండి అంటూ కాంతారా టీంకి చెప్పాడు బిగ్ బాస్. సోనియాకి రెడ్ ఎగ్ ఇచ్చారు నిఖిల్. సో 2వ ఎగ్ కోసం శక్తి టీం సభ్యులు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నిఖిల్తో బేరాలాడారు. విష్ణుప్రియ మాత్రం చీఫ్గా అవ్వలేక ఆలోచన లేదు అని క్లారిటీ ఇచ్చేసింది. మరోవైపు తాను కంటెస్టెంట్ అయ్యి చీఫ్ అయిపోతానని మణికంఠ తెగ కలలు కన్నాడు. సోనియా ఓవర్ యాక్షన్ చేసింది. ఆ తర్వాత అర్ధరాత్రి నిఖిల్, సోనియా, పృథ్వీ, అభయ్ ముచ్చట పెట్టుకున్నారు. నిఖిల్ సోనియాను దగ్గరికి తీసుకొని సారీ అని చెప్పకుండానే ఇక నువ్వు సిగరెట్ తాగద్దంటే తాగా, దీనికి ముందు ఎప్పుడు చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తున్నా సీరియస్గా అంటూ నిఖిల్ మాట ఇచ్చాడు. ఇక ఉదయం కాగానే నాన్న అంటూ సోనియా దగ్గరికి వెళ్ళాడు నిఖిల్. కానీ సోనియా తల తిక్కగా ఆన్సర్ ఇచ్చింది. నాకు ఆకలేస్తే నేను తింటా, నీకు అవుతున్నది కదా నువ్వు తిను, అడగాల్సిన పని లేదు అంటూ తిక్కగా మాట్లాడింది సోనియా. దీనికి నిఖిల్ కూడా స్ట్రాంగ్గానే ఆన్సర్ ఇచ్చాడు. మరి అందరి ముందు అలా బిహేవ్ చేస్తే బాగోదు. ఏదో అడిగినప్పుడు ముఖం తిప్పుకోవడం ఏంటి నువ్వు అందరి ముందు, ఒక సిగరెట్ విషయానికి అంటూ నిఖిల్ అన్నాడు. ఇక ఆ తర్వాత సోనియా గురించి అభయ్ దగ్గర క్లియర్గా చెప్పేశాడు నిఖిల్. సిగరెట్ విషయం నా పాత గర్ల్ ఫ్రెండ్ ఎంతో మంది చెప్పినా నేను వదలలేదు. ఇప్పుడు సడన్గా చెప్పి కంట్రోల్ చేయంటే నేనేం చేయాలి? నువ్వు ఈరోజు కూడా సిగరెట్ తాగావంటే అదేంటి నేను సడన్గా వదిలేయాలా
అన్నట్టుగా సోనియాకే ఇస్తా రెడ్ ఎగ్ చీఫ్ అవుతానని అన్నట్టుగా చెప్పాడు. ఎందుకంటే దొబ్బుతా ఉంది మామ మెంటల్ది, నువ్వు నా మాట వినలేదు, నేను మాట్లాడను నీతో, కూర్చో నిల్చో తిను అనగానే చెయ్యాలా? నా పర్సనల్ లైఫ్లో నేను ఎలా ఉండాలో అది నా జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు కదా. నువ్వెందుకు ఇంటర్ఫియర్ అవుతున్నావు నా పర్సనల్ లైఫ్లో? నేనేమైనా నీకు అలా చెప్తున్నానా? అయినా నిన్ను ఒకరు కంట్రోల్ చేయడానికి చూస్తే నచ్చదు నాకు అంటూ తన ఫ్రస్ట్రేషన్ అంతా కూడా చెప్పుకున్నాడు నిఖిల్. ఇక కాసేపటికే అభయ్ దగ్గర సోనియా కూడా తన వర్షన్ తను చెప్పుకుంది. నాకు బేసిక్గా మాట్లాడాలని లేదురా వాడితో, 1-2 రోజులు, కాకపోతే వాడే బాగా ప్రెషర్ ఫీల్ అయితే మాట్లాడతా అంటే వాడి డెసిషన్ మేకింగ్ చాలా వీక్, అలాంటి వాడి నీడ కూడా నాపై పడకూడదు, నాకు కోపం వస్తుంది అని అంది సోనియా. ఇక జరిగిన కాసేపటికే అందరూ ఉండగా నిఖిల్ దగ్గరికి వెళ్ళి స్లోగా, రే అందరి ముందు అంటున్నానని సారీ రా, నీకు ఇబ్బంది అయింది కదా అంటూ సోనియా సారీ చెప్పేసింది. ఇక కాంతారా టీంకి గుండు 0 వచ్చింది. తర్వాత బిగ్ బాస్ మొత్తం సభ్యులను పిలిచి ఒక షాక్ ఇచ్చారు. ఒక చెడ్డ చీఫ్ ఉంటే క్లాన్ మొత్తం దొబ్బులు తినాల్సి ఉంటుంది. బిగ్ బాస్ హౌస్లో ఇంతకు ముందెప్పుడు కూడా జరగని సంఘటన నిన్న జరిగింది. మీలో కొంతమంది నేరుగా బిగ్ బాస్ నిర్ణయాలను సవాల్ చేయడంతో పాటు పదే అమర్యాదగా ప్రస్తావించడం జరిగింది. అందుకే అసభ్యకరంగా తీవ్రమైన పదజాలం వాడింది. ఓడిపోయిన క్లాన్ చీఫ్ అభయ్ రోజు అలా ప్రవర్తిస్తే ప్రజల నుంచి ఏం ఆశించగలం? అతని చర్యలకి పర్యావసనం సభ్యులందరూ కూడా ఎదుర్కోవాల్సిందే. దీంతో మీ క్లాన్ నుంచి అందరూ చీఫ్ క్యాండిడేట్ అయ్యేందుకు అవకాశాన్ని కోల్పోతారు అంటూ బిగ్ బాస్ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత రెడ్ ఎగ్ను సోనియాకి ఇచ్చేశాడు నిఖిల్. దీంతో చీఫ్ పదవికి సోనియా మీతో తలపడతారు అంటూ బిగ్ బాస్ ప్రకటించేశారు. మరొకసారి చీఫ్గా నిఖిల్ ప్రయత్నిస్తున్నాడు. అయితే టాస్క్లో పోరాడుతున్న నిఖిల్ సోనియా ఇంకాసేపటికి నిఖిల్ సోనియాలకి నిదానమే ప్రధానం అంటూ ఓ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఒకవైపు నుంచి మరొక వైపుకి మోకాళ్ళు చేతుల సహాయంతో పాకుతూ మీ నడుముకున్న ప్లేట్స్ మీద ఎక్కువ బాల్స్ ఆడుతూ తీసుకెళ్లాలి అంటూ బిగ్ బాస్ చెప్తాడు. ఇక ఈ టాస్క్లో నిఖిల్ దుమ్ము లేపాడు. ఏకంగా 10 బాల్స్ను అటువైపు తీసుకెళ్లేలాగా చేశాడు. దీంతో మరోసారి శక్తి టీం చీఫ్ అయ్యేందుకు నిఖిల్ పోరాడారు. ఇక సోనియా అయితే పైకి చెప్పలేదు కానీ పక్కకెళ్ళి గట్టిగానే ఫీల్ అయింది. మరోవైపు విష్ణుప్రియ, నైనికాలతో నిఖిల్ ఓ డైలాగ్ కూడా కొట్టారు. అందరూ ఏమనుకున్నారంటే గుడ్డు ఇచ్చి కావాలని ఓడిపోతారు అనుకున్నారు. కానీ నాకు పర్సనాలిటీ ఉంది కదా, అవకాశం ఇచ్చా, వదులుకుంటే అది మీ ఇష్టం అంటూ ఇండైరెక్ట్ గా తాను ఎవరి చేతిలో తోలుబొమ్మ కాదంటూ గట్టిగానే ఇచ్చాడు నిఖిల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్.